హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గమనారెడ్డి. ఈరోజు వీడియో వచ్చేసి స్పెషల్ మసాలా చికెన్ రోస్ట్ అనమాట. సో ఈ రోస్ట్ని చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను తిన్న చికెన్ వెరైటీస్లో ఇది ది బెస్ట్ అనిపించింది. సో నేను మీకు షేర్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇంకెందుకు మరి లేట్, వచ్చేయండి వీడియోలకి. దానికంటే ముందు కొంచెం టైం తీసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే షేర్ చేసేయండి. ఫస్ట్ ఈ స్పెషల్ మసాలా అని చెప్పానుగా, ఆ మసాలా ప్రిపేర్ చేసుకోనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే రెడ్ చిల్లీ, ధనియాలు, ఎండు కొబ్బరి, సాజీరా, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క అండ్ స్టార్ ఫ్లవర్. ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ టైంలో దాన్ని తీసేసి గ్రైండ్ చేసుకోవడమే. సో ఇక్కడ మసాలా అనేది ప్రిపేర్ అయిపోతుంది. మసాలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఉంటుంది మసాలా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్యాన్ వేడైన తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు చెప్పే క్వాంటిటీ వచ్చేసి 1/2 kg చికెన్కి. సో ఆయిల్ వేడైన తర్వాత 1 కప్ ఆనియన్స్, అంటే మీడియం సైజ్వి 3 ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు వేయించుకోండి. సో గైస్, ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో ఉంచి దాంట్లోకి 2 స్పూన్స్ పసుపు యాడ్ చేసుకోండి. ఒక 1 minute లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకోవాలి. దానికి ఒక చిన్న టిప్ ఏంటంటే, అసలు చికెన్కి కొంచెం కూడా వాటర్ ఉండొద్దు అండ్ దాన్ని సాల్ట్తో వాష్ చేయండి. దాన్ని స్ప్రెడ్ చేయండి ప్యాన్లో, ఒక దగ్గర పెట్టకుండా. వెంటనే కలపకుండా దానిపైన ఒక 2 చెంచాలు నిమ్మరసం వేసుకోండి. దాని తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసేలా కలిపి మళ్ళీ చికెన్ని ఒక దగ్గర ఉంచకుండా ప్యాన్లో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. సో గైస్, ఈ మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మధ్యలో చికెన్ని కలుపుతూ ఉండండి. మీకు మధ్యలో వాటర్ చికెన్ నుంచి సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఆ వాటర్తోనే చికెన్ కుక్ అయిపోతుంది. మీకు చికెన్ ఎక్కువ కుక్ అవుతున్నట్టు అనిపిస్తే హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ పోయేంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. చికెన్లో నుంచి వాటర్ సపరేట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. 8 to 10 minutesలో చికెన్ మీకు కుక్ అయిపోతుంది. జస్ట్ ఇలా చుంచి చూస్తే ఆ పీస్ అనేది ఉడికిపోయినట్టు తెలుస్తుంది. దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కారం, మీకు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఆ కారం అండ్ ఉప్పు అనేది చికెన్కి పట్టేలా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes మూత పెట్టి వదిలేసేయండి. దాని తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మనం ముందు ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా ఉంది కదా, స్పెషల్ మసాలా, దాన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 minutes లో ఫ్లేమ్లోనే ఉంచండి. అసలు ఈ టైంలో హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి. గైస్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ పీసెస్కి కూడా గ్రేవీ ఏం తగలదు, రోస్ట్ లానే ఉంటుంది. మీకు ఈ రోస్ట్ ఇంకా డ్రైగా కావాలి అని అంటే మీరు హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes వరకు కలుపుతూనే ఉండండి. సో దట్ ఏమైనా కొంచెం మాయిశ్చర్ ఉన్నా అది గుంజేసుకుంటుంది. అండ్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే, స్పెషల్ చికెన్ మసాలా రోస్ట్ రెడీ. దీన్ని రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, మంచంలోకి కానీ కొంచెం లెమన్ని యాడ్ చేసుకొని తింటే ఉంటుంది. For sure it will be yummy. Guys, finally please do subscribe to my channel. ఆ బెల్ పైన క్లిక్ చేస్తే ఆల్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ బాయ్.